ఇండియాలోని కారు డ్రైవర్స్కి అలాగే బైక్ డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి కష్టాలు తీరినట్లే భారతదేశంలో ఒక కొత్త ట్యాక్సీని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో భారత ట్యాక్సీ అనే సేవలను ప్రారంభించారు. దేశ రవాణా రంగంలో నూతన అధ్యాయానికి తెరలేపుతూ భారత ట్యాక్సీ సేవలని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది దేశంలోని తొలి సహకార ఆధారిత రైడింగ్ హైలింగ్ సంస్థ. ఇందులో డ్రైవర్లు పనివారులా కాకుండా సారథులుగా ఆ సంస్థలో యజమానులుగా కొనసాగుతారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థకు దీటుగా జీరో కమిషన్ విధానంతో ఈ సంస్థ నడవనుంది. రాబోయే 2 సంవత్సరాల్లో దేశం మొత్తం ఈ సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. 5 షేర్లు కొనడం ద్వారా వాళ్ళకి యజమాని హోదా కలుగుతుంది. అలాగే ఈ యాప్ యూజ్ చేస్తున్నందుకు కేవలం ఒక రోజుకి 30 రూపాయలు మాత్రమే సంస్థకి కట్టాలి. ఇక తర్వాత వచ్చే ప్రతి రూపాయి డ్రైవర్కి చెందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించింది. అలాగే వేరే వేరే యాప్లో పనిచేస్తూ ఈ యాప్లో కూడా పనిచేసుకునే వెసులుబాటును కలగజేసింది. భారత ట్యాక్సీలు పనిచేసే వాళ్ళకి 5 లక్షల ప్రమాద బీమా, అలాగే కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమాతో పాటు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ సేవింగ్స్ని కల్పిస్తున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీలో అలాగే గుజరాత్లో ప్రయోగాత్మకంగా ఈ ట్యాక్సీని ఉపయోగించారు. ఇప్పటికే భారత ట్యాక్సీలోకి 5 లక్షల మంది డ్రైవర్స్ విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకెవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నారో భారత ట్యాక్సీ యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఈ సేవలన్నీ వినియోగించుకోండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భారత ట్యాక్సీ సేవల్ని మీరేమంటారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.